ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 10 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. వ్యాఖ్యాన అంశం పరిచర్య. వ్యాఖ్యాన అంశం పరిచర్య. వ్యాఖ్యానం: సేవ చేయగా ఒకడు దానిలో జరిగిన పరీక్ష వలన పై పదవికి రాగలడు. పరిచారకులు అనింద్యులై ఉండాలి. అంతేకాదు, సంఘంలోని పెద్దలు కూడా అనింద్యులైతేనే తప్ప పని జరగదు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. పరీక్షలో నిలిచి గెలిచిన పరిచారకుడు 1 తిమోతి 3:13 చొప్పున పై పదవికి వచ్చి పని చేస్తాడు. అదేది? బహుధైర్యంగా క్రీస్తు యేసునందలి విశ్వాసమునకు దాసుడవుతాడు, అనగా వాక్య పరిచర్య చేయువాడవుతాడు. వట్టి పరిచారకుడుగా నియమింపబడిన ఫిలిప్పు ఆయా పరీక్షలకు నిలిచిన వాడై తగిన సమయము జరిగిన పిమ్మట సువార్తికుడు అను బిరుదు నుండి హర్షించాను కదా. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనాన్ని 21వ అధ్యాయం 8వ వచనంతో సరిపోల్చండి. యోసేపు అను లేవీయుడు క్రీస్తును నమ్మినవాడై తన ఆస్తిని కూడా క్రీస్తుకు సమర్పించుకున్న తరువాత ఆత్మ ఇచ్చిన వరమైన హెచ్చరిక వరంలో సాధకం చేసుకొనినవాడై భక్తులను హెచ్చరించువాడైనట్టు బిరుదుగా బర్నబా అనే మంచి పేరుతో మెలిగాడు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36-37 వచనాలు చూడండి. మీ వరమేది? సంఘంలో మీ చోటేది? మీ పరీక్ష ఏది? వీటిని తెలుసుకొని మీరు నిలువబడి పోరాడి, కావాలంటే అగ్ని పరీక్షలకు నిలిచి మంచి పై పదవికి వచ్చి క్రీస్తును సేవిస్తారని మిమ్మను హెచ్చరించుచున్నాను. సేవ కొరకే, అనగా మంచి క్రియలు చేయుటకై రక్షింపబడితిమి సుమి. ఎఫెసీ పత్రిక 2:10 చూడండి. ఆ క్రియలు ఆయన ముందుగా నియమించినవే. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.